హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అందర్ వ్లాగ్. ఇదైతే సండే రోజు వ్లాగ్ అండి. ఇంక పిల్లలైతే ఈవినింగ్ టైంలో పార్క్ తీసుకెళ్ళమనేసి అడుగుతున్నారు. మాకు నెల్లూరుకి దగ్గరలో ఉన్న వనం పార్క్ అయితే వెళ్తున్నామండి. ఇంకా సిటీకి అవుట్‌కట్స్‌లో చాలా బాగుంటుందన్నమాట పార్క్ అయితే. గ్రీనరీ చాలా బాగుంటుందండి. సిటీకి అవుట్‌కట్స్‌లో కొంచెం ఫారెస్ట్ ఏరియా అనమాట. మేముండే దగ్గర నుంచి ఒక 25 మినిట్స్ అయితే జర్నీ పడుతుంది. ఇంకా వెళ్ళే దారిలో అయితే ఆపేసి పిల్లలు టిఫిన్ అయితే తీసుకుంటున్నారండి. వడ, బోండా అయితే తీసుకుంటున్నారు. ఇంక అక్కడైతే అందరూ కూడా క్యారేజ్‌లు అయితే తెచ్చుకుంటూ ఉంటారు. గ్రీనరీ చాలా బాగుంటుంది కదా! ఔట్ సైడ్ ఎవరైనా తినేదానికి ఇష్టపడతారు కదండీ! గ్రీనరీలో తినేదానికి. ఫారెస్ట్ ఏరియా అందులోనూ చాలా బాగుంటుంది. అందరూ కూడా ఆఫ్టర్‌నూన్ టైంలో అట్లాగా దూరం నుంచి వచ్చేవాళ్ళు తెచ్చుకొని అక్కడే తినేసి టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉంటారనమాట. ఇంకా మా పిల్లలు కూడా అందుకోసం ఇంకా టిఫిన్ అయితే తీసుకుందాం డాడీ అనేసి పాప వెళ్ళేసి తీసుకొచ్చిందండి. ఏం కావాలంటే వడ, బొండా అయితే కావాలన్నారు. ఇంటి దగ్గర నుంచి వాటర్ బాటిల్స్‌తో 2 వాటర్ బాటిల్స్ కూడా వాటర్ అయితే నిండుగా తెచ్చుకున్నారనమాట. ముందే ఫిక్స్ అయిపోయారు వాళ్ళైతే మాత్రము. లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే స్నాక్స్ అయితే తీసుకెళ్లారు. టిఫిన్ అవేం తీసుకోపోలేదు. ఇంక అందుకోసం అన్నట్టు ఈసారి అయితే ప్లాన్డ్‌గా ప్రిపేర్ అయ్యారు. సిటీకి అవుట్‌కట్స్‌లో చాలా బాగుంటుందండి. మనకి పొల్యూషన్ ఏమి ఉండదన్నమాట. చాలా బాగుంటుంది. మనకి ఈవినింగ్ 6కి అంతా కూడా క్లోజ్ చేసేస్తారండి. ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కాబట్టి. అందుకోసం ఆఫ్టర్‌నూన్ టైంలో అట్టే వెళ్తూ ఉంటారు. మేమైతే 4కి అంతా స్టార్ట్ అయ్యాము. ఇంకా పిల్లలు 1 ½ అవర్ 2 అవర్స్ అయితే ఆడుకుంటారు కదా అనేసి ఇంకా వెళ్ళే దారిలో అయితే వీళ్ళంతా కూడాను కాలినడకన తిరుమల అయితే వెళ్తూ ఉన్నారండి. ఒక 5, 6 మంది దాకా అయితే వెళ్తూ ఉన్నారనమాట. ఫైనల్‌గా పార్క్ దగ్గరకైతే రీచ్ అయిపోయామండి. చూసారు కదా ఎంట్రన్స్ ఎంత బాగుందో. చాలా బాగుంటుందండి. అసలు వ్యూ అయితే చాలా బాగుంటుందనమాట. గ్రీనరీ సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. ఇంకా మనం టికెట్స్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోవడమే. ఇంకా పిల్లలకి అంతా ఇంత సంతోషం కాదు. మా పాప చూడండి ఇక్కడి నుంచే డాన్స్ వేయడం అయితే స్టార్ట్ చేసేసింది. ఇక బయటికి తీసుకెళ్ళామంటే వాళ్ళ ఆనందానికి అవధులుంటాయా చెప్పండి. ఇక్కడి నుంచే స్టార్ట్ చేసేసింది ఆడడం అయితే. ఇంకా మనం ఇక్కడైతే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి టికెట్స్ అయితే తీసుకోవాలండి. మనకి పెద్దవాళ్ళకైతే 20 రూపీస్, పిల్లలకైతే 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. ఇదంతా కూడా చాలా విశాలమైన ప్రాంగణం అనమాట. మొత్తం అంతా కూడా మనం వెహికల్ పార్కింగ్ గానీ మొత్తం అంతా కూడా చాలా బాగుంటుందండి మెయింటెనెన్స్ అయితే మాత్రము. ఇంక ఫైనల్‌గా టికెట్ అయితే తీసుకుంటున్నామన్నమాట. ఇంక టికెట్ తీసేసుకొని లోపలికైతే వచ్చేసామండి. మనకి వెల్కమ్ చెప్తూ చాలా బాగుంటుందనమాట. గ్రీనరీతోనే మనకి వెల్కమ్ అనేసి మనకి ఇక్కడ చూడండి లెటర్స్ ఎంత బాగున్నాయో. ఇంకా మా పిల్లలైతే కన్‌ఫ్యూజ్ అనమాట. ఇటువైపు ఎళ్లి ఆడుకోవాలా? ఇటువైపు ఎళ్ళేసి ఆడుకోవాలి డాడీ అనేసి. ఇంకా వాళ్ళ డ్యాడీ అయితే మీ ఇష్టం నాన్న ఇంకా ఎటువైపు నుంచైనా స్టార్ట్ చేసేసుకోండి అనేసి వాళ్ళ డ్యాడీ అయితే చెప్తున్నారండి. వాళ్ళకైతే అర్థం కాలేదన్నమాట. ఎటువైపు వెళ్ళేసి ఆడుకుందాం అనేసి. ఎటు చూసినా గ్రీనరీ రకరకాల యాక్టివిటీస్ అయితే ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయండి. పిల్లలకైతే మంచిగా ఫిజికల్ యాక్టివిటీస్ ఆడుకున్నట్టు ఉంటుంది. అసలు నేచర్‌లో ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. చాలా బాగుంటుందన్నమాట. అన్ని రకాల బెనిఫిట్స్ అండి పిల్లలకైతే మాత్రము. చూసారు కదా అసలు ఫుల్లు క్రౌడ్ అయితే ఉంటుంది. అందులోని ఈరోజు సండే కదా! ఇవాళ సండే కాదండి. నార్మల్ డేస్‌లో అయితే ఉండదనమాట. ఓన్లీ సండే రోజే ఈ పార్క్ అయితే ఓపెనింగ్ ఉంటుంది. ఇంకా చూడండి ఇంక మా బాబు అయితే ఈ యాక్టివిటీ అయితే టచ్ చేస్తున్నాడు. చాలా హ్యాపీ అనిపించిందనమాట మా బాబుకైతే. మమ్మీ చూసావా నేను 1 మినిట్‌లో పైకి ఎక్కేసాననేసి అంటున్నాడు. పాప అయితే టచ్ చేయలేదు. నేను ఎక్కలేనులే మమ్మీ అనేసి కిందే ఆడుకుంటూ ఉంది పాప అయితే మాత్రము. కోతులున్నాయండి. పిల్లలతోటి తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంక పిల్లలు స్నాక్స్ అవి తింటూ అక్కడిక్కడ ఏస్తూ ఉంటారు కదా! వాళ్ళతోటే తిరుగుతూ ఉన్నాయి కోతులైతే మాత్రము. ఇంక ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఉంటాయిలెండి. చూడండి ఇంకెటు చూసినా పిల్లలేనండి. సండే కాబట్టి ఫుల్లు రద్దీ ఉందనమాట. పార్క్ అయితే మాత్రము. అందులోనూ వారానికి ఒక్కసారే కాబట్టి ఇది తీసేది. ఇంక చెప్పనవసరం లేదు ఈ పార్క్‌లో అయితే మాత్రము. కోతులు చూడండి పిల్లల చుట్టే తిరుగుతున్నాయి. పిల్లలైతే పాపం భయపడుతున్నారనమాట. అంటే వాళ్ళ చేతిలో ఏమన్నా ఉంటే లాక్కెళ్ళిపోతాయనేసి వాళ్ళ భయం వాళ్ళది. ఇంకా పాప అయితే ఇంక అది టచ్ చేసి వచ్చేసి మళ్ళీ ఇక్కడికొచ్చేసి ఇదొక యాక్టివిటీ అయితే టచ్ చేసింది. వేరే పాపతోటి తోడేసి మాట్లాడుకుంటూ చేస్తున్నారనమాట. ఇది కాసేపు, అది కాసేపు, ఇది టచ్ చేద్దాం, అది టచ్ చేద్దాం అనే దానితోటే అయిపోతుందనమాట పిల్లలకి టైం అంతా కూడాను. ఇది కాసేపు ఆడదాం, ఇది కాసేపు ఆడదాం అనేసి వాళ్ళకి ఏది ఆడాలా అన్నట్టు అదొక కన్‌ఫ్యూజన్ అనమాట పిల్లలకైతే మాత్రము. ఇంక నేను మా బాబు అయితే కాసేపు అయితే ఈ యాక్టివిటీ అయితే చేశామండి. ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ పాటయితే చేశాము. బాబు అయితే చేసి దిగిన తర్వాత మమ్మీ నాకు తలంతా తిరిగిపోతుంది మమ్మీ అని అయితే అంటున్నాడు. అంటే అది ఫాస్ట్‌గా మనము ఇంక కంటిన్యూగా చేస్తూ ఉన్నాం కాబట్టి మనకి అట్లాగా అనిపిస్తుందిలే నాన్న అని అయితే చెప్పాననమాట. నాకు కూడా కొంచెం లైట్‌గా తిరిగినట్టు అనిపించింది. కానీ మా బాబు ఇంక అది చేసి దిగిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు అట్లాగే నిలబడుకొనున్నాడు. నాకు తలంతా తిరుగుతుందనేసి. ఇంకా మా పాప అయితే నేను కూడా చేస్తాను మమ్మీ కాసేపు అనేసి అడుగుతుంది.
ఇంకా అందరూ కూడా వెయిటింగ్ అనమాట దానికోసం అయితే. చూశారు కదా పక్కన పిల్లలైతే. ఇంకెటు చూసినా ఉయ్యాళ్ళు పిల్లలంతా కూడాను బిజీ ఎవరు ఆడుకోవడంలో వాళ్ళు. ఇంకా నేను దిగిన తర్వాత పాప బాబు అయితే కాసేపు అయితే చేశారండి. ఇంకేమైనా 6 లోపలే అనమాట. 6కి అంతా కూడాను విజిల్స్ వేసేసి బయటకైతే పంపించేస్తారు. ఫారెస్ట్ ఏరియా కదా అందుకోసం ఉంచారనమాట. చూశారు కదా గ్రీనరీ ఎంత బాగుందండి. అసలు మొత్తం చెట్లు కూర్చొని ఇక్కడ అంతా కూడాను క్యారేజ్లు అయితే తెచ్చుకుంటారనమాట. క్యారేజీలు తెచ్చుకొని చక్కగా కూర్చొని చెట్ల మధ్యలో కాసేపు పిల్లలు అయితే ఆడుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళు అయితే తింటూ ఉంటారనమాట. మనకి ఇంట్లో ఎన్ని ఫ్యాన్లు ఏసీలు వేసుకున్నా కూడా ఇంత చక్కటి గాలి అయితే రాదు కదా. అందుకోసం కొంచెం ఏమైనా నేచర్తో టైం స్పెండ్ చేయాలనేసి ఎవరికి ఉండదు చెప్పండి. చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. వీక్లీ వన్స్ అయినా ఇట్లాగ వచ్చారంటే కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. పిల్లలు ఆడుకున్నట్టు ఉంటుంది. పెద్దవాళ్ళకి కూడా కొంచెం రిలాక్స్ అవుతారనేసి చాలామంది ఇష్టంగా వచ్చేస్తారు. ఇక్కడ డైస్తో అయితే కాసేపు అయితే ఆడుకున్నారనమాట. అన్నీ కూడా కరెక్ట్ చేసేసి అన్ని రకాల యాక్టివిటీస్ అయితే ఉన్నాయండి. ఉన్నాయి లేవు అనుకోకుండా పిల్లలకి ఫుల్ టైం పాస్ అనమాట. అన్నీ ఆడుకోవచ్చు మంచిగా వచ్చారంటే పిల్లలైతే మాత్రము డెఫినెట్గా. ఇక్కడి నుంచి పైకైతే వెళ్తున్నామండి. అక్కడ ఏదో కుటీరం లాగా ఉందన్నమాట. అక్కడికి వెళ్ళామంటే మనకి ఫారెస్ట్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంటుందన్నమాట. గ్రీనరీ అంతా చూడొచ్చు అనేసి పైకైతే వెళ్తున్నాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే వెళ్ళలేదు. ఇంకా అందుకోసం అనేసి పిల్లలు వెళ్దాం డాడీ ఒకసారి చూసొద్దామనేసి వెళ్తున్నాము. ఇంకా వెళ్ళే దారిలో మా పాప టచ్ చేస్తాం కదండి, మనము మొక్కని టచ్ చేస్తే అవి ఆకులు ముడుచుకుపోతాయి కదా, ఆ మొక్కని చూపించమని అయితే అడుగుతుందనమాట వాళ్ళ డాడీని. ఇదే నా డాడీ అని అయితే ఆ ఆకులను టచ్ చేసి పట్టుకుంటుంది. అదే అంటారు కదా అత్తిపత్తి చెట్టు ఏదో అని, ఆకులు పట్టుకుంటే ముడుచుకొని పోతాయి కదా, ఆ మొక్కేనా అని అయితే అడుగుతుంది. అదైతే కాదు నాన్న, అంత పెద్దవి కాదు, అది నేలకి అల్లుకుపోయి ఉంటుంది, చిన్న మొక్క ఉంటుంది, ఇది ఫుల్గా అది గ్రీనరీ వాటర్ ఉండే దగ్గరే పెరుగుతుంది ఆ మొక్క అని అయితే చెప్తున్నారనమాట వాళ్ళ డాడీ అయితే. దాన్ని చూపిస్తావా చూపించవా అని అయితే అడుగుతుందనమాట పాప అయితే. ఇప్పుడే కాదండి, ఒక 1 వీక్ నుంచి అడుగుతుంది. ఎందుకని ఆ మొక్క గురించి ఏమి యూట్యూబ్లో అయితే చూసిందంట. ఒకసారి నేను చూస్తాను డాడీ ప్లీజ్ చూపించవా అని అయితే అడుగుతుంది తనైతే. చూశారు కదా, ఇది నుంచి కొంచెం మనకి హైట్ ఉంటుందన్నమాట. కొంచెం చిన్న చిన్న సైజులో కొండల్లాగా ఉంటాయండి. కొండల పైన మనకి ఇదేం చిన్న కుటీరం లాగా ఉందన్నమాట. అక్కడ పైకి ఎక్కారంటే మనకి సిటీ కావచ్చు, ఇదంతా కూడా ఫారెస్ట్ మొత్తం అంతా కూడా కనిపిస్తుంది. గ్రీనరీ చూడండి, చుట్టూ మొత్తం గ్రీనరీయే, మొత్తం గ్రీనరీ. అందులోనే ఎండ ఏం లేదండి ఇవాళ అయితే మాత్రము. చల్లగా ఉందన్నమాట క్లైమేట్ కూడా. అందుకే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు కదా. పిల్లలేంది పెద్దలు కూడా బాగా ఆడుకుంటున్నారులేండి అందరికి కూడాను. చక్కగా చెప్పాను కదా కుటీరం లాగా ఉందనేసి. ఇక్కడి నుంచి ఇక్కడ పైకి వెళ్ళామంటే మనకంతా కూడాను గ్రీనరీ చుట్టువైపులా మొత్తం ఉండేదంతా కూడాను కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనకి 6 లోపల క్లోజ్ చేసేది ఫారెస్ట్ ఏరియా అండి. అయినా యానిమల్స్ ఉంటాయి కదా, అందుకోసం అనేసి 6కంతా కూడా బయటికి పంపించేస్తారనమాట సేఫ్టీ కోసము. మళ్ళీ అందులోనూ చుట్టూ కంచె వేశారులేండి ఫారెస్ట్‌కి, మనకి పార్క్‌కి మధ్యలో పెద్ద ఫెన్సింగ్ అయితే వేసినారనమాట. భయమేం అవసరం లేదు. కానీ ఎందుకనో 6కంతా కూడాను క్లోజ్ చేసేస్తారు. ఇంకా ఫైనల్‌గా పైకైతే వచ్చేసామండి. చూడండి మనకి ఇక్కడి నుంచి బాగా కనిపిస్తుంది. దిగేసిన తర్వాత ఇంకా మా పిల్లలైతే టిఫిన్ పెట్టమని అయితే అడిగారనమాట. ఇదంతా కూడాను ఇంకా ఫారెస్ట్‌లో ఇక్కడంతా పెద్ద పెద్ద రాళ్ళు గుట్టల్లాగా ఉన్నాయండి. మనకి చెప్పాను కదా చిన్న సైజు కొండలాగా ఉందనమాట. మనం పైకి ఎక్కాలి. దిగేటప్పుడు కూడా బాగా కనిపిస్తుందిలేండి డౌన్‌లో. మా పాప అంటుంది, అబ్బా మమ్మీ చాలా బాగుంది మమ్మీ, ఇట్లాగా ఔటింగ్స్ వచ్చి తింటూ ఉంటే చెట్లు చుట్టూ వైపు ఎంత బాగుందో అసలు అనేసి ఇంక అంటుందన్నమాట పాప అయితే. నిజంగానండి చల్ల గాలి, అసలు గ్రీనరీ మధ్యలో కూర్చొని తింటుంటే పిక్నిక్ వచ్చినట్టు అట్లాగా పిల్లలైతే ఫీల్ అయ్యారనమాట. బాగా అనిపించింది. ఇవన్నీ కూడాను మనకి చుట్టుపక్కల ఉండేవన్నీ కూడా కలివి చెట్లు, ఊటి చెట్లు అండి. కలివి పండ్లు, ఊటి పండ్లు ఉంటాయి కదా. మా పిల్లలు ఊటి పండ్లు ఏవంటే ఏంటి మమ్మీ అవి ఊటి పండ్లు అని అయితే అడుగుతున్నారు. వాళ్ళకి తెలియదు కదా, ఈ జనరేషన్ పిల్లలు ఎవరికి కూడా తెలియకపోవచ్చండి. నాకు తెలిసి కలివి పండ్లు, ఊటి పండ్లు అంటే మా చిన్నప్పుడైతే చాలా ఎక్కువగా మాకు దగ్గరలో ఉండే అడవిలో కావచ్చు, చుట్టుపక్కల అయితే దొరికాయన్నమాట. అమ్మడానికి వచ్చేవాళ్ళు. సండే అంటే వీకెండ్లో అయితే డబ్బాలు తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. టిఫిన్లు అట్లా తీసుకొని కోసుకోవడానికి. చూసారు కదా, ఇవన్నీ కూడా ఊటి పండ్లండి. మనకి ఇంకా పండలేదనమాట, కొంచెం పచ్చికాయలుగానే ఉన్నాయి. అవన్నీ పండాయంటే బాగా మనకి టమాటా కలర్లోకి వచ్చేస్తాయి, బాగా రెడ్ కలర్లోకి వస్తాయి అన్నమాట. తింటుంటే చాలా బాగుంటాయండి, తియ్యగా ఉంటాయి. అవే అండి ఊటి పండ్లు, మనకి న్యాచురల్గా వచ్చే పండ్లు అనమాట ఇవన్నీ కూడాను. చాలా బాగుంటాయండి ఊటి పండ్లు, కలివి పండ్లు అన్నీ కూడాను. పచ్చి ద్వార పండ్లు అనమాట ఇప్పుడు అన్నీ కూడాను. ఇంకా పండే టయానికైతే రాలేదు అవి.
ఇంకా మేమందరం అయితే తినేసాం. పాప అయితే చెప్పాను కదా, తిండి తినే దాంట్లో లాస్ట్ ఉంటుందన్నమాట ఏదైనా కూడా. నిదానంగా తింటుందండి. ఒకటి తినేసరికి గంట అవుతుందన్నమాట. ఇంక అందరం తినేసి లేచిన తర్వాత నిదానంగా మా బాబు అంటున్నాడు, ఇంకెంతసేపు తింటావని అయితే అంటున్నాడు. పాప అయితే రియాక్షన్ చూడండి, ఇటువైపు అయితే చూస్తూ ఉంది. ఇంకా కానీ తినేసేయి మళ్ళీ 6కి అంతా క్లోజ్ చేసేస్తారు కదా, కాసేపు కిందకి వెళ్ళిన తర్వాత ఆడుకోవచ్చు అనేసి చెప్తున్నాను నేనైతే. ఇంకా పాప అయితే ఊటి పండ్లు ఎట్లాగ ఉంటాయి మమ్మీ, నేనైతే ఒకసారి కోస్తాను అనేసి దాని చెట్టు దగ్గరికి అయితే వెళ్ళిందండి. చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఆ పండ్లు అయితే కోసుకుంటూ ఉందన్నమాట. ఒక్కొక్కటిగా వస్తుంది. వాటికి ముళ్ళులా ఏమి ఉండవులేవండి ఆ చెట్టుకి. కలివి పండు చెట్లకైతే ముళ్ళులు ఉంటాయి, కానీ ఊటి పండ్లకైతే ముళ్ళులు ఉండవన్నమాట. చెట్టు బాగానే ఉంటుంది. అందుకనేసి కోసుకునింది కాయలన్నీ కూడాను. కోసుకొని చూపిస్తుంది. ఏ నాన్న అంటే, అవి పచ్చి తినకూడదు, అవి పచ్చి తిన్నామంటే గొంతంతా మనకి పట్టుకుంటుందండి, ఒగరొగరుగా ఉంటాయన్నమాట. ఇంకా ఫైనల్గా దిగేసి వెళ్తున్నామండి. అన్నీ రకరకాల పిల్లలు ఆడుకునేదానికి మంచిగా, అంటే పిల్లలు అట్రాక్టివ్గా చూసి ఐడెంటిఫై చేసేదానికి అన్నట్టు. టాటా ఐస్, ఇది ఈగలు, మొత్తం అన్నీ అండి రకరకాలన్నమాట. పిల్లలు చూసి కొంచెం ఆడుకుంటారు కదా కలర్ఫుల్గా అన్నట్టుగా. గద్ద చూడండి ఎంత బాగా స్లాబ్ వేసేసినట్టుగా రూమ్ పైన మొత్తం అంతా గ్రద్దతోనే వేసేసారు. అంతా కూడా ఇవన్నీ పూల మొక్కలండి, రకరకాల పూల మొక్కలు అయితే ఉన్నాయన్నమాట. నెమలి ఎంత బాగుందో అసలైతే. పిల్లలైతే అటువైపున అయితే ఆడుకుంటున్నారు. ఇంకా వాళ్ళు మమ్మల్ని అయితే అస్సలు పట్టించుకోలేదులేండి. పార్క్లో లోపలికి అయితే వెళ్ళిన తర్వాత ఇంకా మేము ఇక్కడ ఆడుకుంటాం మమ్మీ అనేసి కాసేపు అక్కడ వాళ్ళు బిజీగా ఆడడంలోనే మునిగిపోయారన్నమాట. ఇంక ఇవన్నీ మనకి చెట్టులాగా, చెట్టు పైన అన్ని బర్డ్స్ అండి, రకరకాల కొంగలు, బర్డ్స్ అన్నీ ఎంత బాగున్నాయో చూడండి. మనకి నిజంగా అసలు రియల్ బర్డ్స్ ఉన్నట్టే ఉన్నాయి అసలు. చూడండి చూసేదానికైతే మొత్తం అంతా కూడాను రియల్ బర్డ్స్ ఏమోనే అనుకుంటాం మనం దూరం నుంచి కానీ చూసామంటే, కానీ రియల్ బర్డ్స్ అయితే కావవి. టైగర్, చీతా మనకి చెట్టు మీద కూర్చున్నట్టు కూర్చొని ఉందన్నమాట. ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే బయలుదేరడమేనండి. ఇంక అక్కడికే టైం వచ్చేసి 5:45 అయితే అవుతుందన్నమాట. 5:45 దాకా అవుతుంది. ఇంకా మనకైతే ఇంకా ఒక పావు గంట అయితే టైం ఉంటుంది. పిల్లలు అయితే ఆడుకుంటుంటే పెద్దవాళ్ళు అయితే కొంచెం రిలాక్స్ అవుతూ ఉన్నారనమాట చెట్ల దగ్గర కూర్చొని బాగా చల్లగాలికి. ఇంకా బయటకైతే వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత పిల్లలైతే ఐస్ క్రీమ్స్ అయితే అడిగారు. ఇంకా పిల్లలైతే ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నారు. ఇంకా వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇంకా అక్కడికి ఇంటికి వెళ్ళేపాటికే మాకైతే 6:30 అయిపోయిందనమాట టైం అయితే. ఇంకా బయటకు వచ్చేపాటికి 6:10 అయిపోయిందండి టైము. 6:10 అయిపోయింది. ఇంటికి వెళ్ళేపాటికి మాకైతే 6:30 అయిపోయిందనమాట. లైట్లు కూడా వేసేస్తున్నారు రోడ్ అంతా కూడాను. స్ట్రీట్ లైట్లు కూడా వెలుగుతూ ఉన్నాయి. చూసారు కదా, పార్క్ అయితే ఫైనల్ లుక్ అయితే ఇదండి. మనకి నెల్లూరుకి అవుట్కట్స్లో పొదలకూరు రూట్ అనుకుంటాను ఇదంతా కూడాను. హైవేకి పక్కన ఆనుకొని ఉంది వనం పార్కు. మనకి వెహికల్ పార్కింగ్ కానీ మొత్తం కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇబ్బంది ఏం లేదండి. ఇంకా స్టార్ట్ అయ్యాం. మా పాప చూడండి మొబైల్ సాంగ్స్ పెట్టుకున్నా కానీ మొబైల్ కార్టూన్స్ పెట్టుకోవడం అనమాట. 24 అవర్స్ అయినా చూస్తూ ఉంటుంది. బాబు అయితే అంత పట్టించుకోలేండి మొబైల్ అయితే. పాప ఎక్కువ చూస్తుందండి అసలైతే మొబైల్ అయితే మాత్రం పాప అయితే. చూశారు కదండి వనం పార్క్ ఎలా అనిపించింది మీకు? గ్రీనరీ కానివ్వండి, పిల్లలకి ఆడుకునే రకరకాల యాక్టివిటీస్ మీకు ఎలా అనిపించాయో చిన్న కామెంట్ అయితే చేసేయండి. మనం వీక్లీ వన్స్ ఎప్పుడైనా పిల్లలకి ఇట్లాగా అవుటింగ్ బయటికి తీసుకెళ్ళామంటే వాళ్ళు కూడా కొంచెం మైండ్ అనేది వాళ్ళకి రిఫ్రెష్ అవుతుందండి. డైలీ రెగ్యులర్గా వెళ్ళేదే కదా స్కూల్స్, ట్యూషన్స్ అంటే రెగ్యులర్గా ఉంటాయి. ఎప్పుడో వీకెండ్లో ఇట్లా బయటికి తీసుకెళ్ళామంటే వాళ్ళకి ఆ హ్యాపీనెస్సే వేరే ఉంటుంది. టుడే వ్లాగ్ ఇది. వ్లాగ్ ఎలా అనిపించింది చిన్న కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి.